రైతు కుటుంబంలో జన్మించి అంధత్వాన్ని జయించి ఐఐఎంలో ప్రతిభ కనపరిచింది బ్లైండ్ విద్యార్థిని శివాని. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని గడి మొహల్లాకు చెందిన గోపాల్ రెడ్డి, విజయలక్ష్మిలకు రెండవ సంతానం శివాని. పుట్టుకతో బ్లైండ్ అయినప్పటికీ చదువు పట్ల ఉన్న ఆసక్తితో ఉన్నత శిఖరాలను అధిరోహించింది. క్యాట్ ఎగ్జామ్ కోసం ఆన్లైన్లో కోచింగ్ తీసుకుని 2023లో నిర్వహించిన ఐఐఎం కోర్సు కోసం పరీక్ష రాసింది. దేశంలో ఉన్న 21 ఐఐఎం కళాశాలలో 19 ఐఐఎం కళాశాలలో అర్హత సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. తన జూనియర్ విద్యార్థులకు కామర్స్, క్యాట్ పరీక్షలకు పోటీ పడుతున్న వారికి సలహాలు, సూచనలు అందిస్తానని శివాని స్పష్టం చేశారు. సో నేను ప్రిపేర్ చేసుకున్నవి. సో క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది డెమోగ్రఫిక్ facilities includes the and religious సో నా పేరు కొత్తకాపు శివాని. సో మాది జహీరాబాద్లోని గడి కాలనీ అండ్ మా పేరెంట్స్ వచ్చేసి వేణుగోపాల్ రెడ్డి అండ్ విజయలక్ష్మి అండ్ మేము టోటల్గా 3 సిస్టర్స్. సో నా స్కూలింగ్ బేసిక్గా ఫస్ట్ నేను ఇక్కడే జహీరాబాద్ స్కూల్లో జాయిన్ అయ్యాను. సో అప్పుడు మాకు లైక్ బ్లైండ్స్కి స్పెషల్ స్కూల్స్ ఉంటాయి, ఇవన్నీ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇక్కడే జాయిన్ అయ్యాను. సో వన్స్ మాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చాక హైదరాబాద్ బేగంపేట్లోని దేవనార్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ స్కూల్లో జాయిన్ అయ్యాను. సో అక్కడే నా ఇనిషియల్ స్కూలింగ్ మొత్తం జరిగింది. అండ్ స్కూల్లో ఉన్నప్పుడు నాకు బేసిక్గా బ్రెయిల్తో పాటు అదర్ టెక్నాలజీ యూజ్డ్ బై విజువల్లీ ఛాలెంజ్ స్టూడెంట్ నేను నేర్చుకున్నాను, లైక్ కంప్యూటర్స్ ఆపరేటింగ్ కానీ ఇవన్నీ. సో 10th అయిపోయాక నాకు మళ్ళీ లైక్ నేను రెగ్యులర్ స్టూడెంట్స్తో పాటు చదివినా కూడా కంపీట్ అవ్వగలుగుతాననే కాన్ఫిడెన్స్ నాకు నా స్కూల్ నుండి వచ్చింది. సో ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ ఇక్కడే మాస్టర్ మైండ్స్ జూనియర్ కాలేజ్లో చదివాను కామర్స్ స్ట్రీమ్లో అండ్ టాపర్ ఆఫ్ ది బ్యాచ్గా కూడా వచ్చాను అవుట్ ఆఫ్ 60 స్టూడెంట్స్. సో గ్రాడ్యుయేషన్ వచ్చేసి మళ్ళీ సత్యభామ యూనివర్సిటీలో చేశాను చెన్నైలో, అగైన్ ఇన్ బీబీఏ స్ట్రీమ్. సో బీబీఏ చేసినప్పుడు బేసిక్గా సబ్జెక్ట్స్ మనకి హెచ్ఆర్, ఫినాన్స్, మార్కెటింగ్ ఉంటాయి అండ్ నేను ఎస్పెషల్గా హెచ్ఆర్, మార్కెటింగ్ వీటికి బాగా కనెక్ట్ అయ్యాను. సో ఆ ఇంట్రెస్ట్తోనే ఎంబీఏ చేద్దామని డిసైడ్ అయ్యాను. అండ్ ఎట్ ది సేమ్ టైం ఎంబీఏ చేస్తే ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ నుండి చేయాలి అన్న ఇంటెన్షన్తో క్యాట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను. సో మాక్ క్యాట్ అనేది కోచింగ్ ఇన్స్టిట్యూట్, చెన్నై బేస్డ్ ఇన్స్టిట్యూట్. సో వాళ్ళు నాకు కంప్లీట్గా ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చారు అండ్ టీచ్ చేసే ఫ్యాకల్టీ ఇద్దరు కూడా ఐఐఎం అలుమ్నే అవ్వడం వల్ల వాళ్ళకున్న నెట్వర్క్తో మాకు కొంతమంది స్క్రైబ్స్ని కూడా ప్రొవైడ్ చేశారు ప్రాక్టీస్ చేయడానికి. లైక్ బేసిక్గా క్యాట్కి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, క్వాంట్స్, డిఐఎల్ఆర్ అండ్ విఏఆర్సి అని చెప్పేసి. సో వాళ్ళతో పాటు నేను మా సిస్టర్స్ హెల్ప్ కూడా తీసుకునేదాన్ని ప్రాక్టీస్ చేయడానికి. సో ఇదంతా ప్రాక్టీస్తో నవంబర్ 2023లో ఎగ్జామ్కి అపియర్ అయ్యాను అండ్ రిటర్న్ టెస్ట్లో నేను 19 కాలేజెస్ కట్ ఆఫ్ క్లియర్ చేయగలిగాను అవుట్ ఆఫ్ 21 ఐఐఎమ్స్. అండ్ జాన్, ఫెబ్ అండ్ మార్చ్ కంప్లీట్గా ఇంటర్వ్యూస్ అయ్యాయి. సో ఆ తర్వాత 16 కాలేజెస్కి నేను సెలెక్ట్ అయ్యాను అండ్ 1 కాలేజ్ ఐఐఎం లక్నో వెయిటింగ్ లిస్ట్లో ఉంది. సో ఇప్పుడు నేను ఫైనల్గా ఐఐఎం ఇందోర్ చూస్ చేసుకున్నాను అండ్ అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయింది. ఈ మంత్ 22nd అక్కడికి వెళ్తున్నాను. నా పేరు కొత్తకాపు వేణుగోపాల్ రెడ్డి. నేను జైరాబాపట్నంలోని గడి వీధిలో ఉంటాము. మాది మొదటి నుంచి కూడా వ్యవసాయదారుల కుటుంబము. నాకు మొత్తం 3 అమ్మాయిలు. రెండో అమ్మాయి ఇప్పుడు శివాని మొన్న క్యాట్ ఎగ్జామ్లో మంచి పర్సంటేజ్లో పాస్ అయ్యి ఐఏఎంలో సీట్ సాధించింది. ఆమె సీట్ సాధించి మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఆమె బై బర్త్ బ్లైండ్గా ఉండి ఫస్ట్ 2 years ఆమెకు స్మాల్ ఏజ్లో ఎడ్యుకేషన్ సరిగ్గా ఇవ్వలేకపోయాము. ఇక్కడ మన దగ్గర స్కూల్స్ లేకుండే. దాని కొరకు మేము హైదరాబాద్ బేగంపేటలోని దేవనార్ పబ్లిక్ స్కూల్ ఫర్ బ్లైండ్లో జాయిన్ చేశాను. అక్కడ ఫస్ట్ 10th వరకు బ్రెయిలీ లిపిలో ఎడ్యుకేషన్ చేసింది. అందులో మంచి మార్క్స్ పాస్ అవుట్ అయింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ 2 years ఇక్కడ మళ్ళీ మా హోమ్ టౌన్ అయిన జైరాబాద్లో మాస్టర్ మైండ్స్లో జాయిన్ చేశాము. అక్కడ 2 yearsలో కూడా మంచి కాలేజ్ టాపర్గా ఉండి మంచి మార్క్స్ సంపాదించింది. దాని తర్వాత గ్రాడ్యుయేషన్ కొరకు మెడ్రాస్లోని సత్యభామ యూనివర్సిటీలో జాయిన్ చేశాను, బీబీఏ కోర్సులో జాయిన్ చేశాము.
అక్కడ అక్కడ కూడా గ్రాడ్యుయేషన్ మంచి మార్క్స్తో పాస్ అయ్యింది. గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంబీఏ సీట్ కొరకు క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయింది. క్యాట్ ఎగ్జామ్లో మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యి టోటల్లీ మన ఇండియాలో 21 ఐఏఎం కాలేజెస్ ఉన్నాయి. అందులో 19 కాలేజెస్కు క్వాలిఫై అయింది. అయితే మాకు నచ్చిన దాంట్లో ఐఏఎం ఇండోర్లో ఐఏఎం కాలేజ్లో జాయిన్ అవుతుంది. ఆమె జాయిన్ అయ్యి మంచి కోర్స్ కంప్లీట్ చేసుకొని మరింత మంచి అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను.